Good morning, students. Welcome to our Siddhu classes. Let us continue our chapter number 2. Just 5 minutes. Later, we can go to the another chapter. Now, let us continue with chapter number 2. Income from other sources. Income from other sources లో ఇందాక ఏం చెప్పిన ప్రీవియస్ వీడియో 2667 కదా, వాడిది అమౌంట్ ఉన్నది కాబట్టి వేసుకున్నాడు. 100/90 ట్యాక్స్ ఫ్రీ అని ఉంది, లిస్టెడ్ అని ఉంది. చెప్పినా కదా ట్యాక్స్ ఫ్రీ అని లిస్టెడ్ అని వేసుకోవాలని చెప్పి. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అని ఉంది, లిస్టెడ్ అని ఉంది. 6% వేసుకున్నాడు. ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ ఇంకా లిస్టెడ్ రెండు ఉంటాయి. ఇక్కడ లెస్ ట్యాక్స్ లిస్టెడ్ అన్నాడు 12,000, దాన్ని వేసుకోలేదు. ఎవరిది లిస్ట్ ట్యాక్స్ లిస్టెడ్ కదా, టెక్స్టైల్ కంపెనీ డిబెంచర్స్ 12,000 into 10%, less tax, not is tax. So it's not a considered. So see the percentage చేసుకోవాలి. ఓన్లీ ట్యాక్స్ ఫ్రీ మాత్రమే. క్లియర్ గా మైండ్ లో సెట్ చేసుకోండి. ట్యాక్స్ ఫ్రీ మాత్రమే. లెస్ ట్యాక్స్ లిస్టెడ్ ఇస్తే జస్ట్ టు కన్ఫ్యూజ్ యూ, we should not take it, we should not consider it at all. నెక్స్ట్ వీడికి 1% ఓవరాల్ కదా, 10517. దీని హోల్ పైన 1% క్యాల్కులేట్ చేసుకున్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ క్వశ్చన్ వచ్చి ఉంటారు. ఇంపార్టెంట్ 6% డిబెంచర్స్ బ్రోకరేజ్ బ్యాంకర్ చార్జ్ 1% గ్రాస్ ఇంట్రెస్ట్, అంటే హోల్ ఇంట్రెస్ట్ పైన 1% క్యాల్కులేట్ చేసినాడు. సో డోంట్ వరీస్, అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి, సేమ్ మెథడ్ లో ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, రైల్వే బాండ్స్, ఇండియన్ రైల్వే ఎగ్జామ్టెడ్ కదా, క్రాస్ చేయండి. నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్స్, అహ్మదాబాద్ ఇంకా నాగ్పూర్ కూడా రెండు ఎగ్జామ్టెడ్. కావాలంటే మీరే చూసుకోండి. నాగ్పూర్ లేదా అహ్మదాబాద్ రైల్వే లేదు, సో ఎగ్జామ్టెడ్. ఎంపీ ఇచ్చేసి డైరెక్ట్ గా, సో సీదా చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్ ఆన్ 2021, ఇది ఫ్యూచరిస్టిక్ లోన్. సో ఇది కన్సిడర్ చేస్తాం. 25 lakhs into 5%, 12500, listed on Mumbai Stock Exchange but no tax free. 8,000 into 8% వేసుకోవచ్చు. 4% tax free. AP government loan, borrowing money from money lender చేసింది. AP గవర్నమెంట్ ట్యాక్స్ ఫ్రీ కానీ లిస్టెడ్ కాదుగా, వేసుకోవడమే. పోస్ట్ ఆఫీస్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్, తెలుసు కదా పోస్ట్ ఆఫీస్ గురించి. ఇది లోన్ బారోడ్ 5% ఆన్ 20,000 కదా, 500 వస్తుంది ఫర్ 3 months. డేట్ చూసుకో, సో చూసుకోండి 6 months కదా, సో 6/12 into 4% into 20,000. సో క్లియర్. నాగ్పూర్ రైల్వే బాండ్స్ ఎగ్జామ్టెడ్, ఎగ్జామ్షన్ అని చెప్పినవని ఎగ్జామ్ చేశారు, గుర్తుంచుకోండి. సో ఇదే మెథడ్ ఎవ్రీ. ట్యాక్స్ ఫ్రీ లిస్టెడ్ BPL and Co, ట్యాక్స్ ఫ్రీ లిస్టెడ్ BPL and Co 100/90. చెప్పాను కదా, ట్యాక్స్ ఫ్రీ ఇంకా లిస్టెడ్ ఆర్ అన్లిస్టెడ్ ఏది ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్, సేమ్ మెథడ్స్. రేట్ బై 100 నార్మల్ గా. ఇంట్రెస్ట్ అంటే కొన్నిసార్లు ఆన్ గ్రాస్ ఇంట్రెస్ట్ అని ఇస్తే మొత్తం మీరు ఫైండ్ అవుట్ చేసిన దానిపైన 100/100 వేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ లో డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్ లో ఫైండ్ చేయమంటారు. ట్యాక్స్ ఫ్రీ లిస్టెడ్ వందనా షుగర్ ఎక్స్చేంజ్ ఇంకో, సో దాని సొల్యూషన్ ఇక్కడ పెట్టాను, మోస్ట్లీ ఇక్కడ ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీనింగ్ అంటే వేరే సోర్సెస్ నుంచి వస్తే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటారు. అంటే ఎలా, రిపేర్స్ అండ్ యాక్చువల్ అమౌంట్ స్పెండ్, ఎక్స్పెండిచర్ కి డిడక్షన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇన్సూరెన్స్ ప్రీమియం డిడక్షన్, డిప్రిసియేషన్ ఎట్ నార్మల్ రేట్స్, ఇది మనం చూసుకున్న ఒకటే చూసుకోకపోయినా ఒకటే. ఇది మోస్ట్లీ ప్లాంట్ మెషినరీకి మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ద లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఎంప్లాయీస్, 1/3 of the pension or 15,000, whichever is lower. 57 III. Gifts received, if any individual receives gifts or after 2009, ఈ డేట్ గుర్తుంచుకోండి.
Earlier provision of taxable gifts were applicable only for individual of and HUF according to new provision section onwards. గిఫ్ట్స్ దేని ప్రకారం క్యాష్ కానీ ప్రాపర్టీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ. నెక్స్ట్ క్యాష్ ప్రాపర్టీ. ఏమేమి ప్రాపర్టీ? క్యాష్ అంటే మనీ, స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే దానిపైన వాల్యూ. ఇవి ప్రొవిజన్స్ ఆఫ్ 56 ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్. ఇది కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సిచ్యువేషన్: గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ చెక్, క్యాష్ ఆర్ డ్రాఫ్ట్. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ వితౌట్ ఎనీ ఎగ్జామ్షన్. 50 వాల్యూ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఇన్కమ్. అంటే 50,000 లిమిట్. Without paying any consideration, the aggregate value of gift received during the previous year exceeds 50,000. 50,000 మాత్రం కన్సిడర్ చేస్తాం. ట్యాక్సబుల్ 50,000 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్సబుల్. ఇమూవబుల్ ప్రాపర్టీస్ కూడా 50,000 కంటే ఎక్కువ ఉంటే ట్యాక్సబుల్. Without paying any consideration, stamp duty value more than 50,000 only taxable. Value of income is equals to stamp duty minus consideration paid. Stamp duty value exceeds 105 of sale consideration. Sale consideration కంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎక్సీడ్ అయితే 105 చేసేసుకోవడం. 50,000 మాత్రమే లిమిటెడ్. వీటన్నిటికి లిమిటెడ్ ఒకటే, 50,000 కంటే ఎక్కువ ఉంటే వేసుకోవడం. సమ్మరీలో చూసుకుందాం. గిఫ్ట్ ఐదర్ received either in cash or in kind up to 50,000 is exempted from tax. If the value is more than 50,000, then total value of the gift becomes taxable. In such case, basic exemption of 50,000 shall not be allowed. అంటే గిఫ్ట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ వాల్యూ 60,000 ఉండే, మొన్నటి వరకు మనం ఏం చేసినాం, 60 - 50 బట్టి చేసినాం. కానీ ఇప్పుడు 51,000 ఉన్నా మొన్నటి వరకు 1,000 మేము చేసేటోళ్ళం కదా. కానీ ఇది గిఫ్ట్ కాబట్టి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. 51,000 పైన ఫుల్లీ క్యాలిక్యులేటెడ్, నో చేంజ్. డన్. క్యాష్ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ అండర్ ఎ విల్. ఇవన్నీ గిఫ్ట్. స్పెషల్ నోట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. Income tax implications of Mr. Hemant. Calculations under tax. So ఒక సొల్యూషన్ చూద్దాం. స్పెషల్ కేస్ 50C 50D legal వస్తాయి. Some blur అయినా no problem. Sri Rajesh Nayak received gift cash of rupees 40,000 on 28th September from his friend Mr. David on 3rd October 2018. He received cash gift from another friend rupees Mr. Kailash 5,000. Total ఇంత 45,000. 50,000 కంటే లోపే ఉంది కదా, సో ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఫిక్స్. బ్లర్ ఉంటే డోంట్ తిట్టుకోకండి. On 15th December, Sri Raghu gifted a house situated in Ungol district of AP and GR for rupees 10,000. 10,000 కే ఇచ్చేసింది. సో నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ 10,000 కే ఇచ్చేసింది కదా. సో చాప్టర్ ఇలిస్ట్రేషన్ ఎగ్జాంపుల్ నెంబర్ 10. ఇక్కడ ఏం చేశాడు, 10,000 కి ఇల్లుని ఇచ్చేసాడు. కానీ ఒరిజినల్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ అంటే ఒరిజినల్ వాల్యూ. క్లియర్? స్టాంప్ డ్యూటీ ఎంత? 3,50,000. సో ఇక్కడ ఏం చేశాడు, గిఫ్ట్ వచ్చేసేసి ఇచ్చాడు. స్టాంప్ డ్యూటీ వాడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉంది కదా. సో సేల్ కన్సిడరేషన్ ఏం చేశాడు, 10,000 into 105%. సో 10,500. క్లియర్? 10,500 3,50,000 లకి వెళ్ళి వాడు 10,000 కమ్మేశాడు కదా, ఆ 10,000 డిడక్ట్ చేయండి. స్టాంప్ డ్యూటీ వాల్యూ 3,50,000 మైనస్ 10,000. ఎక్సెస్ అమౌంట్ ఎంత? 3,40,000 కదా. ఆ 3,40,000
taxable income is taxed అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది, వాడు ఎంతకైతే అమ్మాడో ఆ 10,000 తీసేసాం. ఆ తీసేసిన అమౌంట్ 3,40,000 మిగిలింది. చచ్చినట్టు వాడు 3,40,000 పైన కట్టాలి. మీరు ఎంతకి ఇచ్చినా నాకు పని లేదు. మీరు ఎంతకి ఇచ్చిరో ఆ అమౌంట్ తీసేసుకోండి. మిగిలిన అమౌంట్ పైన ట్యాక్స్ కట్టాలి మీరు నాకు. అది ఎవరు కట్టాలి? డాక్టర్ ఎవడైతే తీసుకున్నాడో వాడు కట్టుకోవాలి. ఇక్కడ తీసుకున్నాడు ఎవడు? జిఎన్ హరి ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ వాడు కట్టాలి, ఒంగోలు కట్టాల్సిన అవసరం లేదు. వాడు గిఫ్ట్ కింద ఇచ్చేసిండు, వదిలేసిండు అంతే. On 5th December 2018, Dr. Anand purchased 6 lakhs. Stamp duty 6,20,000. Stamp duty original value కంటే ఎక్కువ 105% వేయండి. 6,30,000 ఎక్కువనే వచ్చింది. ఎక్సీడ్స్ సేల్ కన్సిడరేషన్ 6 lakhs కంటే ఎక్కువనే వచ్చింది కదా, 6,30,000. ఇది జస్ట్ మనం వేస్తాం కానీ ఎందుకు పనికిరాదు మనకి. 6,20,000 మైనస్ 6 lakhs. ఎక్సెస్ అమౌంట్ ఎంత? 20,000. 20,000 పైననే ట్యాక్స్ కట్టేస్తుంది. సేమ్ ప్రాసెస్. FMV 70,000 as a gift from co-employee. Determine the tax liability. If he received on 10/20/19 కి డిఫరెన్స్ ఉంది, ఆ డేట్ కి డిఫరెన్స్ ఉంది చూడండి. If gift received before 30, hence provision cannot be applied, it becomes tax free income. అంటే 30th September 2009 or 1st October 2009 కంటే ముందు తీసుకుంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్, లేదా ఆ డేట్ తర్వాత తీసుకుంటే FMV అంతా ఒరిజినల్ వాల్యూ గిఫ్ట్ 70,000, డబ్బులు ఏమి లేవాడు, ఫ్రీగానే ఇచ్చేసి 70,000. ఇది 50,000 కంటే ఎక్సెస్ ఉంది కదా, సో హోల్ 70,000 ట్యాక్సబుల్. ఇక్కడ 20,000 నాట్ ట్యాక్సబుల్, ఎందుకంటే 50,000 కంటే ఎక్కువ లేదు, అందుకని నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్ సమ్, అన్ని సేమ్ ఉన్నాయి స్వామి. ఎగ్జామ్టర్ లిమిట్ 5,000 అంటే చూడండి ఇక్కడ. మిస్సెస్ మాయా ఎంప్లాయీ, లాస్ట్ 5 years she received a model car worth rupees 4,55,000 from employer as a gift. Gift received by employer either in form of cash. If employer receives gift, అంటే ఎంప్లాయర్కి ఎవడైనా గిఫ్ట్ ఇచ్చింది అనుకో 5,000 వాల్యూ మాత్రమే ఎగ్జామ్టెడ్. కూల్గా చూసుకోండి, 5,000 మాత్రమే. మిగిలినదంతా ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో కట్ చేసుకుంటా ఉంటాడు, కత్తిరిస్తూ ఉంటాడు. మోటార్ కార్ వర్త్ రూపీస్ 6,25,000 ఎంత కట్ చేసింది ఏంటో 17 ఎక్కడ ఉంది? కలెక్షన్స్, డ్రాయింగ్స్, ఫుల్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఎప్పుడు? 15th January 2009. Gift a motor car. From the income tax point of view, the term movable property, that is gift, sale, securities are classical units. Collections, drawings, any work of art buildings does not include motor car, hence 6,25,000 is tax free income. తీసుకుని ఒకటే వేసుకోకపోయినా ఒకటే లైక్ తీసుకుని. వాడు అడగడం, మోస్ట్లీ అడిగితే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అని మెన్షన్ చేయండి, కార్ కాబట్టి. మిగిలినన్ని ఫైనాన్షియల్ అసెట్స్, ఇది మాత్రం నాన్ ఫైనాన్షియల్ అసెట్ కింద కన్సిడర్ అవుతుంది. మిస్టర్ రవి రిసీవ్డ్ 5 lakhs గిఫ్ట్ ఫ్రమ్ ఫాదర్. ఒకవేళ ఫాదర్ అయితే ఏంటి, బర్త్డే అయితే ఏంటి, మ్యారేజ్ అయితే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి. ఫస్ట్ వన్ సొల్యూషన్స్ ఇన్ ఆల్ కేసెస్ 56(2) విల్ అప్లై. పేరెంట్స్ కింద గిఫ్ట్ తీసుకుంటే ట్యాక్స్ ఫ్రీ, తల్లిదండ్రులు ఎవరైనా ఇచ్చినా సరే ట్యాక్స్ ఫ్రీ. అది గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫ్రెండ్ ఆన్ అకేషన్ ఆఫ్ బర్త్డే ఈజ్ ఎ ట్యాక్సబుల్ ఇన్కమ్. పుట్టినరోజు నాడు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ట్యాక్సబులే. మ్యారేజ్ ట్యాక్స్ ఫ్రీ. డొనేషన్, చారిటీ లాంటివి ఇచ్చినా సరే నాట్ అన్ ఇన్కమ్. ఓన్లీ మీకు ఫ్రెండ్ లాంటి వాడు ఇస్తే ట్యాక్స్, మీకు ఏ కేసెస్ అయినా సరే ఎగ్జామ్షన్ వేసుకోండి అందరు. ఇక్కడ తోటి చెప్తున్నా అంటూ తగ్గిద్దాం అనుకుంటున్నా. మీరు ఇంకా చెప్పడమేనా? దీనికి స్టాండర్డ్ డిడక్షన్స్ 50%. స్టాండర్డ్ డిడక్షన్స్ ఈజ్ 50%.
కూల్ గా చూసుకోండి. స్టాండర్డ్ డిడక్షన్ ఈస్ 50%. దేనికి? ఇంట్రెస్ట్ ఆన్ కంపెన్సేషన్ రిసీవ్డ్ కదా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 10%, 10%, 10%, 10%. క్వశ్చన్ ఏంటి అసలు? Under the direction has got Mumbai, Anil has received contract with Sunil, payment detailed 10% on amount 2 lakhs, balance amount not paid, meanwhile Anil spent 2 years lightly. So 10%. Lotteries ఇక్కడ చూడండి. If the winning horse races is less than 5,000 or exactly 5,000, not reached crossing up. ఒకవేళ మోర్ దాన్ 5,000 అయితే 100/70 చేసుకోవాలి. విన్నింగ్ లాటరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఆర్ ఎగ్జాక్ట్లీ 10,000, క్రాసింగ్ అప్ అవసరం లేదు. లాటరీ 10,000 కంటే ఎక్కువ అయితే క్రాసింగ్ అప్ చేయాలి. అంటే నెట్ అంటారు. అమౌంట్ క్యాజువల్ ఇన్కమ్స్ వస్తుంది, నెట్ అవుతుంది. టీవీ షోస్ లో నుంచి 10,000 కంటే ఎక్కువ ఉంటే క్రాసింగ్ అప్ చేయాలి. కూల్గా అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం కల్పిస్తారు సమ్స్. డివిడెండ్స్ ఫ్రమ్ కంపెనీ ఎక్స్ లిమిటెడ్ ఒరిజినల్ గా హోల్ అమౌంట్ ఇచ్చేసాడు. మోడల్ 2 ప్రాబ్లమ్ ఇది. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 20,000, కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ manuscript 20,000 minus 3,100, 26,900. interim dividends 18,000. rent from agriculture, over rent 45,000. municipal tax paid minus rent from buildings 36,000. municipal tax ఇది 800 minus L deductions 4,800. expenses 500 minus 10. rent payable on subletting rent minus income from agriculture land 75,000 NRI కాబట్టి వేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ డిపాజిట్ ఆన్ బ్యాంక్స్ ఇది మైనస్ చేస్తాం, ఇది మైనస్ చేస్తాం. విన్నింగ్ లాటరీ 35,000 ఎక్కువనే ఉంది కదా. 35,000 minus 200 into 100/70 సాలరీ ఇవన్నీ యాడ్ చేస్తాం. సో ఆర్డర్లో వచ్చేద్దాం. రాయల్టీ రిసీవ్డ్ చెప్పాంగా, మైనస్ ఏమని manuscriptది. ఫస్ట్ వన్ డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్, అది వేసుకోలే, కలుస్తాడు చూడండి. ఫ్రమ్ ఎన్ ఇండియన్ కంపెనీ నుంచి ఏ డివిడెండ్ తీసుకున్నా అది ఎగ్జాంప్టెడ్ అప్ టు 10 lakhs, ఎంతైనా సరే ఫుల్ ఎగ్జాంప్టెడ్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఓపెన్ లైన్, రాయల్టీ బుక్స్ చేసేసుకున్నాం. ఇంట్రిమ్ డివిడెండ్స్ వై కంపెనీ లిమిటెడ్ ఎగ్జాంప్టెడ్. అగ్రికల్చర్ ల్యాండ్ కదా ఎగ్జాంప్టెడ్. సో నెక్స్ట్ చూడండి, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జాంప్టెడ్ కదా. రెంట్ ఆర్ రెవెన్యూ రిసీవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఎగ్జాంప్టెడ్. ఇట్ ఈస్ an income from other sources and incurred as allowed as deduction. It comes from house property. సో ఇంకొకటి లాటరీ ఇన్కమ్ అన్నా కదా, 3,500 divided by 70 into 100, 15%. యాక్చువల్ రెంట్ మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్. యాక్చువల్ రెంట్ సబ్లెటింగ్ హౌస్ ఇది మైనస్ చేసామన్నా కదా. అందుకని ఫారెన్ కంట్రీ వేసుకుంటాం. ఇండియా కంపెనీలో మనకి ఏ రెంట్ వచ్చినా సరే, ఏ డివిడెండ్ వచ్చినా సరే తీసుకో. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటూ లేదు, ఎందుకంటే ఒరిజినల్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంది. వాడు ఇది టికెట్ ప్రైస్ ఇచ్చాడు, అవేం కాదు. ఫుల్ అమౌంట్ ఇంటూ 70, 100/70, 100/70. సో ఎగ్జామ్షన్స్ ఓన్లీ కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసుకుంటే బెటర్. సో ఇక్కడ తోటి ఫుల్లీ క్లియర్, ఏ డాట్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ తోటి చాప్టర్ 2 వాస్ కంప్లీటెడ్.